హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి అట్టు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి దోశ అనేది రెడీ అయిపోయింది. టర్న్ చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి అట్టు రెడీ. నస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై.